ఏమండో ఇది విన్నారా? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పారిపోయాడంట. సోషల్ మీడియాలో పెద్ద టాక్ నడుస్తుంది. అదేంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పారిపోయాడని చెప్పి అని కొంతమంది, లేదు కొన్ని హ్యాండిల్స్ నుంచి లేదు బంకర్లో దాక్కున్నాడు అని చెప్పి. ఎందుకు ఈ టాక్ వచ్చిందంటే దెర్ ఆర్ రీజన్స్. అంటే ఎవడెవడో వచ్చి మైక్ ముందు మాట్లాడుతున్నాడు. ఒకడొచ్చేమో జలమంత్రి అంట వాళ్ళ సైడ్ నుంచి, మిసైల్స్ వేసేస్తాం, అణ్వస్త్రాలు వేసేస్తాం అంటాడు. ఒకళ్ళేమో ఎక్స్ మినిస్టర్ అంట, విదేశాంగ మంత్రి, ఆయన అయితే నీళ్లు కనుక పారకపోతే రక్తం పారిద్ది అంటాడు. పాకిస్తాన్ ఆ ప్రెసిడెంట్ వచ్చి ఆయనేమో తటస్థంగా ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేస్తే మేము దానికి రెడీ అంటాడు. ఎవరికి నచ్చింది వాడు మాట్లాడుతున్నాడు. ఈవెన్ యూకేలో ఉన్న హై కమిషనర్లు కూడా రెచ్చిపోతున్నారు. అలాంటిది కొంతమంది రెచ్చిపోతున్నారు, కొంతమంది ఇవ్వాల్సిన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, తడకలు తీసేస్తామంటున్నారు. ఎంత చేస్తుంటే ఎవరైతే దీని మొత్తానికి మెయిన్ రీజన్ అంటే ఆయన స్పీచ్ తర్వాతే ఈ దాడి జరిగింది, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఆయన మాత్రం మిస్సింగ్. ఆయన ఎక్కడ కనిపించట్లా గాయస్. కానీ ఆడి సైకో అతను ఆయన. సో ఆయన పారిపోవటం కానీ లేదంటే దాక్కోవటం కానీ ఉండదు, ఏదో సంథింగ్ ఈజ్ కుకింగ్. బట్ ఒకటి నిజం తెలుసా మీకు అందరూ తెలిసింది లేదో, పాకిస్తానీ ఆర్మీ చీఫ్ లేదంటే జనరల్స్ లేదంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీస్ మొత్తాన్ని యూకేకి యూఎస్కి స్పెషల్ జెట్స్లో స్పెషల్ ఫ్లైట్స్లో పంపించేశారంట. అంటే ఇక్కడ ఏ క్షణమైనా యుద్ధం జరగచ్చు అని చెప్పి దాన్ని గెస్ చేసి ఒకవేళ దాడి చేస్తే వాళ్ళ ప్రాణాలు పోకుండా వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళు సేవ్ చేసుకున్నారని చెప్పి. ఎంత పిరిగి బందలరా మీరు, మీకు ఎందుకురా యుద్ధం నాకు అర్థం కాదు. రే మా దేశానికి మీకు అసలు అసలు ఏమైనా కంపేర్ ఉందా? ఇది రియలైజ్ అవ్వాల్సింది ఎవరో తెలుసా? పాకిస్తాన్ ప్రజలు. వాళ్ళ జీవితాలను వాళ్ళు ఒకసారి అసెస్ చేసుకోవాలి. ఏంట్రా మన జీవితం ఎలా ఉంది, ఏంటి వాళ్ళ ఫ్యామిలీస్ని మాత్రం వాళ్ళు సేవ్ చేసుకుంటారా, మనమేమో ఇలా ఉండాలా, అలా తినడానికి తిండి లేదు మనకి ఎందుకురా కాశ్మీర్ అని చెప్పి ఉన్నదే మనం దేకలేకపోతున్నామే, ఇంకా కాశ్మీర్ తీసుకొచ్చి ఆ ప్రజలను కూడా మనం ఎందుకురా ఈ పేదరికంలోకి లాగటం. అసలు వీళ్ళకి కరేపగ్గలు నిజంగా వీళ్ళకి లేదు. వీళ్ళు మన మీద యుద్ధం ప్రకటించడం, మాటలు మాట్లాడటం. అరే నాకు అర్థం కాదు, ట్రేడ్ క్యాన్సిల్ చేశారు. వీళ్ళు డిపెండ్ అయ్యిందే మన మీద, మనతో ట్రేడ్ క్యాన్సిల్ చేసుకుని వీళ్ళు ఏం బిక్తారు చెప్తాను మీకు, మైండ్ పోతుంది అసలు ఆ విషయం అయితే మాత్రం. చాలా విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అసలు ఆ అటాక్ జరిగిన తర్వాత నుంచి ఇప్పటివరకు రెండు దేశాల మధ్యలో ఎవరెవరు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు, ఏం జరిగింది నిన్నటి వరకు ఈ రోజు వరకు అన్నది చాలా డీటెయిల్గా చెప్తాను. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. పాకిస్తాన్ మెయిన్ మీడియాలో మన ఇండియాకి సంబంధించిన ఒక పొలిటీషియన్ చాలా పాజిటివ్గా ట్రెండ్ అవుతున్నాడు. అబ్బో అసలు ఆయన గురించి గొప్పలు చెప్పేసుకుంటున్నారు. ఎవరు అనుకున్నారు? మన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు. ఏంట్రా సిద్ధరామయ్య గారు అంత ఏం చేస్తారు వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారంటే, ఖచ్చితంగా వాళ్ళకి అనుకున్నది చేస్తాను కదా వాళ్ళు గొప్పలు చెప్పుకునేది. సో సార్ ఏమన్నారంటే, మేము యుద్ధానికి అనుకూలంగా లేము, ఇది కేవలం భద్రతా వైఫల్యమే, సో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అని ఒక స్టేట్మెంట్ ఏదో వదిలారు. అది తర్వాత ఆయన కవర్ చేస్తారు, అది వేరే విషయం, అది నేను అలా చెప్పలేదు ఏంటని. కానీ బట్ దాన్ని ఇప్పుడు పట్టుకొని పాకిస్తాన్ మీడియాలో వాళ్ళు ఎవరు యుద్ధానికి సిద్ధంగా లేరు, వాళ్ళ ముఖ్యమంత్రులు చెప్తున్నారు, వాళ్ళకి భయం, డామ్ ఇంగ్లీష్కి వాళ్ళు శాంతి కోరుకుంటున్నారు, అసలు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ని ఇచ్చేసుకుంటున్నారు. కొంతమంది అయితే వచ్చి అక్కడ కొంతమంది ఉన్నారు మనకు అనుకూలంగా, అసలు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అరుంధతి రాయ్ ఉన్నారు, మమతా బెనర్జీ ఉన్నారు, కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, సో వాళ్ళే కేంద్రంతో డీల్ చేస్తారు, వాళ్ళే శాంతి చేస్తారు, వాళ్ళందరూ మనకు అనుకూలంగా వ్యవహరిస్తారు అన్నట్టు వాళ్ళ టీవీ మీటింగుల్లో వాళ్ళ న్యూస్ మీటింగ్స్లో మాట్లాడుకుంటున్నారు చక్కగా. ఇది పరిస్థితి. ఇంకొక సైడు అదే పార్టీకి చెందిన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒకవైపు ఇంటెలిజెన్స్ని క్వశ్చన్ చేస్తూనే, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ని క్వశ్చన్ చేస్తూనే దేశం అభివృద్ధి వైపు నడుస్తుంటే కావాలని చెప్పి మనల్ని డౌన్ చేయడానికి ఇలాంటి అటాక్ కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వం వెనకాల, మోదీ గారి వెనకాల మేము ఉన్నాము, ఏదైనా చేయండి, ఎంత దూరం వెళ్ళండి, యుద్ధానికి మేము సిద్ధము, ఈసారి యుద్ధం చేస్తే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా భారతదేశంలో కలిపేయండి అని చెప్పి ఒక దమ్మున్న మగాడరా అన్న. ఆయన పార్టీకి కానీ లేదంటే ఆయన ఉన్న ఈ స్టేట్కి కానీ, అసలు బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ ఆయనకి అసలు ఏం సంబంధం లేదు. ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు? ఒక ఇండియన్లా రియాక్ట్ అయ్యాడు. మనం ఎటువంటి పార్టీ కండవాలైనా గొప్పుకోవచ్చు, మన పేరు చివర ఎలాంటి తోకలైనా ఉండొచ్చు, మన మతానికి సంబంధించిన ఏ బట్టలైనా ఏ దుస్తులైనా మనం ధరించవచ్చు. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా, అన్నిటికన్నా పైన మనం క్యారీ చేయాల్సింది మన నెత్తి మీద మన దేశపు జెండాని. ఎవరైతే ఆ నేషనల్ ఫ్లాగ్ని క్యారీ చేస్తారో, ఎవరైతే దేశపు జెండాని అన్నిటికన్నా పైన ఉంచుతారో వాడు నిజమైన భారతీయుడు. వాడు స్వార్థం లేకుండా ఆలోచిస్తాడు, వాడు స్వార్థం లేకుండా చెప్తాడు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ అగ్రీ. అలాంటి వాళ్ళు కావాలి మనకి, అలాంటి మాటలు కావాలి ఈ టైంలో మనకి. దేశం అంతా ఒక్కటికి వెళ్ళాలి ముందుకి. మళ్ళీ మనకు కనుక డిఫరెన్సెస్ వస్తే పక్కనోడు మనల్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. సింపుల్. మాట్లాడదాం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో
ఇటు సైడ్ నుంచి కానీ అటు సైడ్ నుంచి కానీ ఏం జరిగింది ఆ అటాక్ జరిగిన తర్వాత అంటే ఫస్ట్ మన సైడ్ నుంచి ఏం జరిగిందంటే మన వాళ్ళు ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేశారు. ఇది చాలామంది తెలిసింది, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో ఇది క్యాన్సిల్ చేయడం వల్ల మనకి పూర్తి ఆధిపత్యం అన్నది వస్తుంది వాటర్ మీద. మనం ఇప్పుడు డ్యాములు కట్టుకోవచ్చు, మన వాటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది పాకిస్తాన్కి షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఏంటంటే మనం డ్యాములు ఎత్తినా వాటర్ ఫ్లో ఎక్కువైనా వాటర్ ఫ్లో తక్కువైనా ప్రతిదీ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది ఆ సమాచారాన్ని. ఇప్పుడు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో మొత్తం గేట్లన్నీ క్లోజ్ చేశారు. సో పక్కన పాకిస్తాన్ వాళ్ళు ఏంటి ఇప్పుడు గేట్లు క్లోజ్ చేస్తారు, రక్తం ప్రవహిస్తుంది, డ్యామ్ డిస్క్ అని చెప్పి అంటా ఉంటే మన వాళ్ళు సైలెంట్గా ఏం చేశారు అనుకున్నారు, జీలాం నది డ్యామ్ గేట్లన్నీ ఒకేసారి ఎత్తేసారు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో పాకిస్తాన్ దిగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ముజఫరాబాద్ లాంటి ఏరియా ఏవైతే ఉన్నాయో, అటు సైడ్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అవన్నీ వరదలు మునిగిపోయినాయి. వాళ్ళ పంటలు అన్నీ, వాళ్ళకి ఇంత ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా చేసిన పని. సో చాలామంది ఏంటంటే మనం వాటర్ ట్రీట్ని క్యాన్సిల్ చేసుకొని ఏం చేస్తాము, కొంతమందికి అనుమానం వచ్చింది మన దగ్గర అసలు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానీ ఏమీ లేవు, ఆల్టర్నేటివ్స్ లేవు వాటర్ ఫ్లోని రీడైరెక్ట్ చేయడానికి అంటే ఏమి లేవు, ఇంకా ఇలాగే ఆపేసి ఒకేసారి ఎత్తేయటమే, కొట్టుకుపోతాయి. ఈ లోపల మనం వేరే ఆల్టర్నేటివ్స్ అన్నీ ఆలోచించుకొని కొన్ని ప్రాజెక్టులు జరుగుతున్నాయి, ఇంకొన్ని ప్రాజెక్టులు కట్టాలి, అవి కట్టి ఆ వాటర్ని బ్లాక్ చేస్తే చచ్చినట్టు తింటారు. ఎందుకంటారు, అప్పుడు చూద్దాం రక్తం ప్రవహిస్తుందా ఏం ప్రవహిస్తుందా అని. సో అదనమాట. సో మన వాళ్ళు చేసిన ఫస్ట్ స్టెప్ అది. నెక్స్ట్ పాకిస్తానీ రాయబారులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ హై కమిషన్ వాళ్ళని తట్టబట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. May 1 వరకు వాళ్ళ టైం ఉంది. దాంతోపాటు పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన వీసాలను వెంటనే రద్దు చేసి ఎవరైతే పాకిస్తాన్లో లాంగ్ టర్మ్ వీసా మీద ఉన్నారో, అంటే ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకొని ఇక్కడ ఉన్నారో, అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నారో, ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకొని లాంగ్ టర్మ్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అలాగే ఎవరైతే మెడికల్కి సంబంధించిన పనుల మీద ఉన్నారో వాళ్ళకి ఇంకా 2 days అవకాశం ఉంది. అలా కాకుండా షార్ట్ టర్మ్ వీసా మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇమీడియట్గా ఈరోజు లాస్ట్ రోజు అనుకుంటా ఇమీడియట్గా ఇక్కడి నుంచి దొబ్బేమన్నారు అనమాట. ఇక్కడ నిన్న ఈ మనకి ఒక బోర్డర్ ఉంటుంది కదా, అటారీ వాగా అని చెప్పి ఒక సరిహద్దు బోర్డర్ ఉంటుంది కదా, అక్కడ ఒక ఇది జరిగింది. అంటే అది క్లోజ్ చేస్తారు అనమాట కంప్లీట్గా. ఏం జరిగిందంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆవిడ వచ్చింది. సో ఆవిడ ఏంటంటే అక్కడున్న పాకిస్తానీ వాళ్ళని మ్యారేజ్ చేసుకుందంట. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ బాబుని కానీ ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. సో ఇప్పుడు తను అక్కడికి వెళ్ళలేదు. నాకు అర్థం కానిది ఏంటంటే ఇలా చాలామంది ఉన్నారు. మ్యాటర్ ఏంటంటే సానియా మిర్జా దగ్గర నుంచి సామాన్య మహిళల వరకు పాకిస్తాన్ వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నారు. దీని వెనకాల కారణాలు తెలియట్లా. అంటే ఆల్రెడీ రిలేషన్షిప్స్ ఉన్నాయా, లేదంటే ఇవేమైనా ఆన్లైన్లో వచ్చిన లవ్ మ్యారేజెస్? ఎందుకంటే ఇంతకుముందు ఒక ఆవిడ సేమన్ ఎవరో వచ్చి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఎవరినో పెళ్లి చేసుకున్నారు ఒక 2 years బ్యాక్, ఇప్పుడు పెద్ద రచ్చ అయింది అది. సో అలా ఏమైనా చేసుకున్నారా, లేదంటే దీని వెనకాల ఏమైనా ఏమైనా ఉందా, లేదంటే ఏమైనా రాంగ్ ప్రాపగండా ఉందా, దీన్ని మన సైన్యం కానీ లేదంటే మన ఇంటెలిజెన్స్ కానీ గమనిస్తూ ఉందా ఇలాంటిది? అసలు ఏం జరుగుతుంది? అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకోవటం ఏంటి, పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడే ఉండకుండా ఇక్కడ ఉండటం ఏంటి? అంటే 2 దేశాల మధ్యలో ఏ టైంలో ఏదైనా జరగచ్చు అని చెప్పి భయం ఉంటుంది కదా, అలాంటిది భయం లేకుండా అలా ఎలా మ్యారేజ్ చేసుకున్నారు? పోనీ సెలబ్రిటీ సానియా మిర్జా లాంటి వాళ్ళు అయితే అట్లీస్ట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు 2 countries కదా దుబాయ్ వెళ్ళిపోతాం అనుకుంటారు. అది మొత్తానికి వాళ్ళ మ్యారేజ్ అన్నది దొబ్బింది, అది వేరే విషయం. కానీ బట్ అలాంటిది ఏదైనా ప్లాన్ ఉండొచ్చు వాళ్ళకి. కానీ సామాన్యులు అరే ఇలాంటిది ఏం జరిగితే మనం ఇరుక్కుపోతాము, మన పిల్లలు ఇరుక్కుపోతారు, ఫాదర్ అక్కడ ఉంటారు, మనం ఇక్కడ ఉంటాం అని చెప్పి ఆలోచించుకుంటే ఎందుకు చేశారు? 2019లో ఇక్కడ పుట్టిన ఇక్కడ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని పాకిస్తాన్ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు 0 ఉంటే 2021కి 40 మందికి వెళ్ళింది. ఆ 40 మందిలో కూడా మెజారిటీ ఏంటంటే ఇలా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు. దాని తర్వాత నుంచి మళ్ళీ స్టాట్స్ అవైలబుల్గా లేవు. సో అంటే అలాంటివి జరుగుతుంది. దాని వెనకాల ఏమైనా వేరే కారణాలు అంటే మంచి ఉద్దేశాలుండి చుట్టాలుండి అదంతా జరిగితే ఓకే అబ్బా, దానికి ఏమి ప్రాబ్లం కాదు. బట్ వేరేవి ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే వీళ్ళందరినీ వెళ్ళిపోమన్న తర్వాత 100ల కొద్దీ పాకిస్తానీలు దేశంలో ఉన్నట్టు తెలుసుకొని మన దేశ ప్రజలు షాక్ గురవుతున్నారు. ఒక హైదరాబాద్లో 200 మంది, ఒక అహ్మదాబాద్లో 1000కి పైగా, అందులో వీసాలు ఉన్న వాళ్ళు ఒక సైడ్ అయితే కనుక ఇల్లీగల్గా వచ్చిన ఇమిగ్రెంట్స్ బోల్డ్ మంది దొరుకుతున్నారు. వాళ్ళందరికీ ఇల్లీగల్గా ఆధార్ కార్డులు ఎన్ని క్రియేట్ చేసి ఇచ్చారనమాట. ఎక్కడి నుంచి అనుకున్నారు? మన వెస్ట్ బెంగాల్ సైడ్ నుంచి, అటు నుంచి వచ్చిన బంగ్లాదేశీలు కానీ పాకిస్తానీ వాళ్ళు కానీ బోల్డ్ మంది దొరుకుతున్నారు. అసలు వీళ్ళందరూ ఎవర్రా మీరంతా వచ్చి ఎలా ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు మా జనాల్లో? ఎవడరా మీకు సహాయం చేసింది? తెలిసి చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా? తర్వాత ఈ దేశం ఏమవుతుంది? అసలు ఏం ప్లాన్ ఏమన్నా దీనికి ప్లాన్ ఉందా? జస్ట్ బతకడం కోసం వచ్చేసారా? వచ్చి మీరు ఇండియాలో కలిసిపోయి ఇండియా కోసం బతుకుతారా, లేదంటే మళ్ళీ వేరే దేశం పేరు చెప్పి ఆ దేశం జిందాబాద్ ఈ దేశం జిందాబాద్ అంటారా? మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలాంటిది ఒకటి జరుగుతున్నా మనకు తెలియటం లేదా? కనీసం తెలిసినా మనం ఏం చేయలేకపోతున్నామా? అందరూ అన్ని పార్టీలు ఈ విషయాన్ని గమనించాలి. మనం ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీనికోసం ఒక స్టెప్ వస్తే
వాళ్ళని పంపించేయాలి, డిటైన్ చేయాలని వస్తే దాన్ని అపోజ్ చేయకుండా ఉండాలి. దాని వెనకాల ఉన్న సెక్యూరిటీని మనం గుర్తించాలి, సెక్యూరిటీ కండిషన్స్. దానివల్ల తర్వాత మనకేదైనా జరగచ్చు, మీకేదైనా జరగచ్చు. సో ఇలాంటివి ఉంటున్నాయి. నాకు మతిపోయింది, ఆవిడ వెళ్ళి గొడవ చేస్తుంటే ఆవిడ ఒక్కరితే కాదు, చాలామంది ఉన్నారు ఇలా, చాలామంది మ్యారేజెస్ చేసుకొని ఇక్కడ ఉన్నారు అని చెప్పి. అక్కడ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎందుకు మనం చట్టం తీసుకురాలేకపోతున్నాం? ఎవరైనా వేరే కంట్రీకి మ్యారేజ్ చేసుకున్నారంటే మీకు ఇక్కడ సిటిజన్షిప్ రద్దు అయిపోతే మీరు ఇంకా అక్కడ వెళ్ళిపోండి, వాళ్ళు సిటిజన్షిప్ తీసుకోండి అని. సింపుల్ కదా. లేదంటే అసలు ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశంతో అన్ని కంట్రీలు వదిలేయండి, మనకెప్పుడు ఆ రైవల్రీ అనేది ఉంటానే ఉంటుంది కదా. 2 సంవత్సరాల పీస్ ఉంటే 2 సంవత్సరాల యుద్ధం ఉంటుంది. అంత డేరింగ్ ఎలా చేసుకున్నారన్నది అబ్బో అసలు అంత చిక్కని ప్రశ్నే. మరి నాకే డౌట్ వచ్చిందా, మీకు కూడా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. మీకు కూడా అలాంటి డౌట్లు వస్తే చూసి మీకు కూడా షాక్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నెక్స్ట్ అటారీ వాగా అది సరిహద్దు అనేది మూసారు, ఆ గేట్లు అనేది మూసారు. సో అటు ఇటు ఇంకా వెళ్ళటానికి లేదు దాంట్లో. దాని తర్వాత కాశ్మీర్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేశారు. మొత్తం 11 ఇళ్లను ధ్వంసం చేశారు. వీళ్ళంతా దొంగనాడుగులు, తెలివితేటలు చూడండి. ఎట్లాగా ఆర్మీ వాళ్ళ ఇంటి మీదకి వస్తుందని తెలిసి ఒకడు బాంబులు అమర్చాడు. అంటే జస్ట్ సినిమాలో చూపించినట్టు ఉంటుంది తీగలు. ఆ తీగలు కనుక మనం వెళ్ళి ఇలా డోర్ తీసినా తగులుకున్నా అదంతవే ట్రిగ్గర్ అయిపోయి పేలిపోతాయి. అలా 2 పేలిని మన వాళ్ళు జస్ట్ తప్పించుకున్నారంట గమనించి బయటకు వచ్చేసి. సో మిగతా ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూల్చేశారు. ఒక పేరు చెప్పను కానీ ఒక ఉగ్రవాది వాళ్ళ సిస్టరు ఏడుస్తుంది, చదువుకని చెప్పి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి తను ఇలా ఉగ్ర డాషిగా మారి, ఆ పదం చెప్పకూడదు అనుకుంటున్నా, యూట్యూబ్లో అది పెద్ద ప్రాబ్లం అవుతుంది, మారిపోయి అది ఇప్పటికీ అట్లా ఉన్నాడని చెప్పి. సో ఏం చెప్తాం, వాళ్ళ ఫ్యామిలీ కష్టాలు వాళ్ళ ఫ్యామిలీవి. బట్ ఒకటి ఏంటంటే నేను చూసిన చేంజ్, కాశ్మీరీలు చాలామంది ఈ దాడికి వ్యతిరేకంగా నిరసనగా మాట్లాడటం కానీ, చాలామంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మాట్లాడటం కానీ, దాని గురించి సానుభూతి చెప్పడం కానీ, దాని గురించి ర్యాలీలు చేయటం కానీ చేస్తున్నారు. ఇంతకుముందు లేదు ఇది. ఫ్రాంక్గానే చెప్తాను, నాకేం భయం లేదు ఆ విషయం. ఇంతకుముందు నాకు ఎప్పుడు కనిపించలేదు ఇలాంటివి. ఇంతకుముందు ప్రతి శుక్రవారం ఈటీవీ న్యూస్లో చూస్తున్నప్పుడు ఇలా రాళ్ళు రువ్వారు అయ్యే ఉండేవి. సో కర్ఫ్యూ విధించారు, రాళ్ళు రువ్వారు, కర్ఫ్యూ విధించారు, ఇలా షూటింగ్ జరిగింది, ఫైరింగ్ జరిగింది, ఒకళ్ళు చచ్చిపోయారు, 2 పౌరులు చనిపోయారు, లేదంటే బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డాడు, ఇలాంటివి ఉండేవి. బట్ కొన్ని సంవత్సరాల నుంచి ఆ శాంతి, ఆ పీస్ అనేది అలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్కి వస్తున్నారు. వెరీ అన్ఫార్చునేట్ అలా జరగటం. నెక్స్ట్ ఇది మన సైడ్ నుంచి జరిగినవి. పాకిస్తాన్ సైడ్ నుంచి జరిగినవి చూడండి. పాకిస్తాన్ వాళ్ళు ఎప్పట్లాగే మాకేం సంబంధం లేదు అని కొంతమంది, మేమే చేసాం అని చెప్పి ధైర్యంగా చెప్పిన వాళ్ళు కొంతమంది, వాళ్ళకేం పోయిద్ది అని చెప్పి. వాళ్ళ ప్రెసిడెంట్ మాత్రం లేదు, మాకేం సంబంధం లేదు, మేము రెడీగా ఉన్నాము ఎటువంటి ఎంక్వైరీకైనా, ఎవరైనా థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయించండి, మేము ఓకే అన్నట్టు అనమాట, మాదేం మీ ఎందులో హస్తం లేదు అన్నట్టు ఆయన. నెక్స్ట్ ఇండియన్ డిప్లొమాటిక్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఇండియాకి పంపించేశారన్నమాట. దాంతోపాటు ఇండియన్ విమానాలు ఏవైతే ఉన్నాయో అది పాకిస్తాన్ త్రూ ఫ్లై అయ్యి వెస్ట్రన్ కంట్రీస్ వైపు వెళ్తూ ఉంటాయో వాటికి అనుమతి లేకుండా చేశారు. అంటే నో ఫ్లయింగ్ జోన్, వాటికి నో ఫ్లయింగ్ జోన్ అని చెప్పి. అంటే మన ఎయిర్లైన్స్కి మాత్రమే, వేరే ఎయిర్లైన్స్ ఏమైనా ఇండియా నుంచి వెళ్తే వాళ్ళకి వెళ్ళచ్చు అనమాట. కానీ ఇది మూసేసి వాళ్ళు ఏదో మన ఇప్పుడు ఒక ఆయన చెప్తా ఉన్నాడు, సో ఇంకొక రాబోయే 2-3 నెలల్లో మొత్తం మన విమాన రంగం అంతా దెబ్బతినిపోద్ది, మొత్తం దివాలా చేస్తాం అది అని చెప్పి. మీకు విషయం తెలుసా, మనం ప్రతి ఫ్లైట్కి ఆ పాకిస్తాన్ మీద నుంచి వెళ్తున్నందుకు సమ్ అమౌంట్ పే చేస్తాం, మేబీ $1000 అంత పే చేస్తారు. లాస్ట్ టైం ఇలాగే పాకిస్తాన్ డిక్లేర్ చేసినప్పుడు పాకిస్తాన్ లాస్ట్ అరౌండ్ $100 million అంట. ఈసారి అది $120 to $130 million. ఇప్పుడు మనకేమవుతుంది, కొంచెం ఫ్లైట్ టికెట్లు కాస్ట్లు పెరుగుతాయి సామాన్య ప్రజలకి, దాంతోపాటు ఫ్లయింగ్ టైం అనేది పెరుగుతుంది. లేదంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ ఎయిర్లైన్స్ కాకుండా ఫారెన్ ఎయిర్లైన్స్కి వెళ్తారు. సో మనకైతే ఎఫెక్ట్ ఉంటుంది, కానీ మనకు మించిన ఎఫెక్ట్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి తెలియట్లా, వాళ్ళకి తెలిసినప్పుడు ఆ విషయం అర్థమవుతుంది. నెక్స్ట్ ట్రేడ్ మొత్తం నిలిపేశారు. సో ట్రేడ్ క్యాన్సిల్ చేసుకున్నారు. వీళ్ళకి అసలు ఆ ట్రేడ్ కోసం ఎవరికైనా చెప్తే మీకు నేను చెప్తాను చూడండి, ట్రేడ్ కోసం వాళ్ళు ట్రేడ్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, ఇండియాకా లేదంటే పాకిస్తాన్కా అని చెప్పి. మన ఇండియా ఎకానమీ వచ్చేపాటికి జీడిపి $3.7 trillion ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ లాంటి వాళ్ళు మనతో ట్రేడ్ క్యాన్సిల్ చేసుకుంటే మనకు వచ్చే నష్టం వెరీ వెరీ స్మాల్. ఎంత అంటే లెస్ దాన్ $1 billion, లెస్ దాన్ $1 billion మన ఎకానమీలో. వేరస్ పాకిస్తాన్ వాళ్ళకి మన ఇండియా నుంచి ఇంపార్టెంట్గా మెడిసిన్స్, కెమికల్స్, రా మెటీరియల్స్, ఈవెన్ సమ్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ మన సైడ్ నుంచి వాళ్ళకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇండియా నుంచి వాళ్ళకి ఎక్స్పోర్ట్ అయ్యేవి కంపేర్ టు అదర్ కంట్రీస్తో చూసుకుంటే చాలా చీప్గా దొరుకుతాయి అనమాట. చైనా కానీ యూఏఈ కానీ వాటన్నిటితో పోల్చుకుంటే చాలా చీప్గా దొరుకుతున్నాయి.
పాకిస్తాన్ వాళ్ళు మన దగ్గర నుంచి ఈ మెడిసిన్స్, కాటన్, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్, కెమికల్స్ ఇవన్నీ కొనుక్కుంటారు లో కాస్ట్కి అండ్ గుడ్ క్వాలిటీ. మిగతా కంపేర్ చేసుకుంటే మిగతా కంట్రీస్తో వాళ్ళకి వచ్చే వాటితో కంపేర్ చేసుకుంటే మన దగ్గర నుంచి కొనుక్కుంటూ ఉంటారు. అలాగే పాకిస్తాన్ మనకేమి ఎక్స్పోర్ట్ చేసిద్దంటే సిమెంటు, జిప్సము, సమ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ టు ఇండియా. సో కొంచెం ఈ బాసమతి రైస్ లాంటివి అవి కొంచెం అలాంటివి కూడా కొంచెం పంపిస్తూ ఉంటారు. సో అవి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు ఈ ట్రేడ్ క్యాన్సిల్ అవటం వల్ల ఇండియా ఏంటంటే ఈజీగా బంగ్లాదేశ్, వియత్నాము, ఆఫ్రికా, యూరోప్ నుంచి ఏవైతే ఈ సిమెంటు, జిప్సము ఇవన్నీ మనం పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అంతే అంతకు మించి కొంచెం అటు ఇటు కాస్ట్తో ఈ దేశాల నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వేరాజ్ పాకిస్తాన్కి చీప్గా ఏదైతే ఇండియా నుంచి దొబ్బుతూ ఉందో అవన్నీ అంత చీప్గా దొరకమన్నమాట. క్విక్ ఆల్టర్నేటివ్స్ ఏమి లేవు వాళ్ళకి. చైనా లేదంటే యూఏఈలో మచ్ కాస్టర్, ఇంకా కాస్ట్ ఎక్కువ పెట్టి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇండియా ఒక సైడ్ నుంచి 7% గ్రోత్తో మన స్ట్రాంగ్గా మన ఎకానమీ ముందుకెళ్తా ఉంటే పాకిస్తాన్ ఆల్రెడీ వాళ్ళ ఎకానమీలో స్ట్రగుల్ అయ్యి లబో దిబో అంటుంది. ఈడ్చుకుంటే వెళ్తుంది. ఇప్పుడు ఈ దెబ్బతో హై ఇన్ఫ్లేషన్, మళ్ళీ డెబ్ట్ క్రైసిస్, వాళ్ళకి లేని ప్రాబ్లం అంటూ లేదు. 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. మనకి ఎక్స్పోర్ట్ లాస్ ఇండియా మీద ఇంపాక్ట్ వెరీ లెస్, వేరాజ్ పాకిస్తాన్ మీద బిగ్ లాస్. ఇంపోర్ట్ కాస్ట్ మనకి స్లైట్గా ఇంక్రీజ్ అవుతుంది. మేము ఏదైతే పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకుని మనం వియత్నాం, బంగ్లాదేశ్ కనుక టర్న్ అయితే మనకి ఇంకొంచెం పెరుగుతుంది. కానీ పాకిస్తాన్కి వచ్చిన ఇంపాక్ట్ హ్యూజ్ ఇంపాక్ట్, మామూలు రేట్లు కాదు అవి. మనకి ఆల్టర్నేటివ్స్ మనకి ఈజీగా దొరికేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ మనలాంటి కంట్రీతో ఎవరు వ్యాపారం చేయాలని కోరుకోరు. సో ఇండియా ఈజ్ ఎ గుడ్ కంట్రీ కదా, వాళ్ళకి వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తామంటే వాళ్ళకి చాలా, ఈ వియత్నాం, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్కి ఏంటి ఎంతకన్నా మంచి ఆపర్చునిటీ ఉంటుందా. వేరాజ్ పాకిస్తాన్కి డిఫికల్టీ, కానీ చైనా కానీ కాస్ట్ కూడా హై. ఎకనామిక్ మనకి ఎలా ప్రెజర్ ఉంటుంది అంటే మనకి చాలా మినిమల్ మైన్యూట్, వాళ్ళ లాంటి కంట్రీతో ట్రేడ్ క్యాన్సిల్ అయితే మనకి చాలా మైన్యూట్గా ఉంటుంది. వేరాజ్ పాకిస్తాన్కి వెరీ హై ఇంపాక్ట్. ఇవి గూగుల్ చెప్తున్న స్టాట్స్, ఇవి స్టాట్స్ కాదు, ఇవి ఫ్యాక్ట్స్. అరే మీ మొగానికి వీళ్ళు మనం ట్రేడ్ క్యాన్సిల్ చేసుకోకుండా వీళ్ళు ట్రేడ్ క్యాన్సిల్ చేసుకోరు. ఇంకోటి చెప్తాను, ఇది అసలు హైలైట్. ఇది ఎప్పుడైతే వీళ్ళు ట్రేడ్ క్యాన్సిల్ చేశారో అక్కడ ఉన్న పాకిస్తాన్ ఫార్మాన్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, PPMA అంటారనమాట, వాళ్ళు వెళ్ళి ఇస్లామాబాద్లో ఉన్న ప్రభుత్వంతో అధికారులు కలిసి ఔషధ రంగం ఏదైతే ఉందో ఆ వాణిజ్య నిషేధాల నుంచి మినహాయింపు ఇవ్వండియా, ఎందుకంటే వీఆర్ టూ మచ్ డిపెండెంట్ ఆన్ ఇండియా. మెడిసిన్స్ మీద కానీ, రా మెటీరియల్స్ మీద కానీ మనం బాగా డిపెండ్ అయినాం, కెమికల్స్ మీద కానీ. మీరు ఒక్కదానికి మినహాయింపు ఉండండి. ఒకసారి వాళ్ళు క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళు మినహాయింపిస్తే మనం ఎందుకు ఇవ్వాలి? మనం క్యాన్సిల్ చేసుకోవాలి. మనం అసలు ఇవ్వకుండా ఉంటే చచ్చూరుకుంటారు కదా, తెలుస్తుంది వాళ్ళకి అది ఎంత డిపెండెంట్ అన్నారు. సో మందులకు అవసరమైన ముడి సరుకులు భారత్ నుంచి మాత్రమే లభిస్తుందని చెప్పి, సో దాని గురించి వాళ్ళకు ఒక రిలీఫ్ ఇవ్వాలి అని చెప్పి అక్కడ నొక్కి చెప్పారు అని చెప్పి ఒక టాక్ అనమాట. సో PPMA అధ్యక్షుడైన తౌకర్ ఉల్ హక్ అంట రోగులు ప్రాణాలు కాపాడటానికి ఆరోగ్య రంగం నుంచి నిషేధం ఇవ్వాలని చెప్పి ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. సో దాని ప్రకారం వాళ్ళు డెసిషన్ తీసుకుంటారని చెప్పి, వాళ్ళు డెసిషన్ తీసుకున్నా మనం తగ్గద్దు. వాళ్ళు క్యాన్సిల్ చేయడం ఏంటి, తర్వాత వాళ్ళు వస్తాం మనం క్యాన్సిల్ చేయడం ఎందుకు ఉండాలి? ట్రేడ్ ఆపేస్తానే సరిపోతుంది. నెక్స్ట్ పాకిస్తాన్ అంటే ఏం ఆలోచించరు అనమాట. ఆలోచించకుండా వాళ్ళు చేశారు కాబట్టి మనం ఒకటి చేసేయాలి అంటే దేశ ప్రజల ముందు బిల్డప్ దొబ్బేయాలి. దేశ ప్రజలందరికీ రియాలిటీ తెలుసు కదా, వాళ్ళు ఎక్కిరించుకుంటున్నారు చక్కగా. అసలు మన దేశం మీద అణ్వస్త్రం ఇండియా ఇది, మన దేశం అసలు యుద్ధం రాదని చెప్తున్నాడు ఒక ఆయన. ఎందుకంటే వేరే దేశాలు ఏమి సపోర్ట్ చేయవు ఇండియాకి యుద్ధానికి అంటే సీరియస్గా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు కనుక మళ్ళీ మన దేశం కనుక నాశనం అయిపోతే వాళ్ళకి నష్టం. ఎందుకంటే అందరి దగ్గర మనం అప్పులు చేసి ఉన్నాము, మనం కనుక ఏదైతే వాళ్ళకి డబ్బులు వెనక్కి రావు కాబట్టి వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. యుద్ధమే రాదు, మీరు చిల్లా ఉండే హ్యాపీగా ఉండండి అని చెప్తున్నాడు ఒక ఆయన ఇంటర్వ్యూలో. ఆ పాకిస్తాన్లో వాళ్ళే జోకులు వేసుకుంటున్నారు. నెక్స్ట్ 1972లో ఒక సిమ్లా ఒప్పందం అని చెప్పి ఒకటి చేసుకున్నారు. దాన్ని పాకిస్తాన్ సస్పెండ్ చేసిందంట. ఒరే మీరు కాళ్ళు పెట్టుకుంటే చేసుకున్న ఒప్పందం అది, మీరు సస్పెండ్ చేసేది ఏంటి? ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇందులో ఏంటి తెలుసా, ఈ ఒప్పందం ప్రకారం పీస్ఫుల్ రెజల్యూషన్ అంటే ఏదైనా ఒక ఇబ్బంది కనుక తలెత్తితే రెండు దేశాల మధ్యలో 2 దేశాల ప్రతినిధులే కూర్చొని మాట్లాడుకోవాలి. ఫారెన్ కంట్రీస్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, మనం పరంపరం అన్నట్టు తేల్చుకోవాలి అని చెప్పి. నెక్స్ట్ సీజ్ ఫైర్ లైన్ ఏదైతే ఉందంటే ఇప్పుడు LOCగా పిలుస్తున్నది, ఆ సీజ్ ఫైర్ లైన్ అంతకుముందు దాన్ని కన్వర్టెడ్ టు లైన్ ఆఫ్ కంట్రోల్ కింద కన్వర్ట్ చేశారు. అంటే ఇక్కడ నుంచి జుబ్ లాంటి పేల్చుకోకూడదు అయ్యి అని చెప్పి. నెక్స్ట్ పాకిస్తానీ ప్రిజనర్స్ యాక్చువల్గా వాళ్ళు ఎందుకు చేసుకున్నట్టు ఒప్పందం, ఒక 90,000 మంది పాకిస్తాన్ ప్రజలు మనకు బందీలుగా దొరికారు. వాళ్ళని ఇడిపించుకోవడానికి చేసుకున్న ఒప్పందం ఇది. దీన్ని మీరు క్యాన్సిల్ చేసుకుంటే బొచ్చు క్యాన్సిల్ చేసుకోకపోతే నాకు అర్థం కాదా, ఇదేదో పెద్ద ఒప్పందం లాగా మనం ఏదో ట్రీటీ క్యాన్సిల్ చేసామని వీళ్ళు ఒక ట్రీటీ క్యాన్సిల్ చేసేసినట్టు. ఇందులో ఏముంది? దీని తర్వాత అంతర్జాతీయ స్పందన. సో కొంతమంది కొన్ని దేశాలు ఖండించాయి. సో వాళ్ళు తేల్చుకుంటారు అని చెప్పి ఇప్పటి నుంచో సంవత్సరాల నుంచి ఉందని చెప్పి ఆయన లైట్ తీసుకున్నాడు.
ఎవరు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాత, ఆయనకి ఏందని ఆయన వస్తే అసలు యుద్ధాలు ఆపేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏమో సైలెంట్గా ఉన్నాడు. వచ్చేది చేయొచ్చుగా, చేయడు. ఎవరికైనా సరే యుఎస్ ప్లాన్స్ యుఎస్కి ఉంటాయి. వాళ్ళు ఏంటంటే 2 దేశాల మధ్య యుద్ధం అయితే అటు ఇటు బాంబులు అమ్మేసుకుందాం, మన ఎకానమీని మనం పెంచుకుందాం అన్నట్టు ఉంటుంది. అందరూ దొంగలే. ఈ మేజర్గా జరిగినాయి. ఇంకా మైనర్ ఇన్సిడెంట్స్ అంటే మనల్ని ఏం చేశారంటే, మనల్ని మామూలు కాదు, ఆ యూకేలో ఉన్న ఆ పాకిస్తాన్ హై కమిషన్ దగ్గరికి వెళ్ళి మీకు కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేవు, మీకు తాగడానికి నీళ్ళు లేవు, మీకు టీ పెట్టుకోవడానికి నీళ్ళు లేవు అని చెప్పి వాళ్ళని ఎక్కిరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దెబ్బ కొట్టింది వాళ్ళు కదా, నష్టం జరిగింది మనకు కదా, వాళ్ళకి ఏదైనా కొంచెమైనా ఇదిగా ఉండి అరే మన వల్ల నష్టపోయారని ఒక బాధ ఉండాలి. వాళ్ళు బయటకు వచ్చి అభినవ్ బింద్రా అది టీది ఆ ఫోటో చూపించడం, మీ ఇలా చేస్తాను మీకు కోస్తానని చెప్పి సైకిల్ చేయటం, నీకు ఎంత బలుపురా వాళ్ళకి నాకు అర్థం కాలే. సో ఏదైనా వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి బలుపు ఉంటుంది. వాళ్ళు వచ్చి పాకిస్తాన్లో ఉన్నారనుకో వాళ్ళు చల్లబడతారు, అది జరిగిద్ది అనమాట. సో ఇలాంటివి చేస్తూ ఉన్నారన్నమాట. సో ఈ జరిగిన మేజర్ మైనర్ ఇన్సిడెంట్స్. ఇది కాకుండా మన వాళ్ళు ఎటువంటి యాక్ట్స్ చేసినా కూడా డిఫెన్స్ సంబంధించి కానీ మిలిటరీకి సంబంధించి కానీ వాటిని షూట్ చేయడం కానీ వాటి గురించి లైవ్ వార్తలు టెలికాస్ట్ చేయడం కానీ అవన్నీ చేయొద్దు అని చెప్పి ముందు జాగ్రత్తగా సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ ఆర్మీ వాళ్ళు ఇచ్చారనమాట. అలాగే దాంతోపాటు కొన్ని వదంతులు కూడా ఇష్టం వచ్చినట్టు ఆ హైదరాబాద్ని హై అలర్ట్ జోన్గా ప్రకటించారు, దీన్ని హై అలర్ట్ జోన్గా ప్రకటించారు అని చెప్పి మన మీడియాలో కొంతమంది వేసేసుకుంటా ఉన్నారు. అలాంటివి ఏమీ లేవు. ప్రజెంట్ మేజర్గా ఏమీ జరగట్ల, అన్నీ ఈ డిప్లొమాటిక్ రేంజ్లోనే జరుగుతున్నాయి. ఒకటి ఎల్ఓసి దగ్గర కాల్పులు అయితే జరుగుతున్నాయి అటు ఇటు. మన బీఎస్ఎఫ్ జవాన్ ఒక అతను దొరికేశాడంట వాళ్ళకి. సో ఆ సిమిలారిటీ క్యాన్సిల్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, అది మెయిన్ పాయింట్ వాళ్ళకి. సో బందీలు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టు అనమాట. బట్ దీనికి ఫర్దర్గానే ఉంటుంది, దీని తర్వాత ఏం జరిగిద్ది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ఇప్పుడు ఇబ్బందుల్లోనే ఉంటారు. బట్ ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్స్ ఏం జరుగుతాయి అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్నుంచి ఇటు అటు ఈ ఫైరింగ్లు జరగటం కానీ, వాళ్ళు ఇలా దొరకటం కానీ, వీళ్ళలో దొరకటం కానీ ఉంటుంది. బట్ మేజర్గా అందరు రెడీగా ఉన్నారు. అటు సైడ్ వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు, ఇటు సైడ్ మనోళ్ళు రెడీగా ఉన్నారు. బట్ మోదీ గారి కోసం వెయిట్ చేస్తున్నారు. మోదీ గారు ఏం చెప్తారు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్రపతి కానీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఏం చేస్తాం అన్న దాని మీద నేనేం చెప్తానంటే, మనందరం ఒక త్రాట్ మీద ఉండాల్సిన అవసరం ఇది. సో యుద్ధం అనివార్యమైతే లెట్ ఇట్ బీ. సో ఎస్పెషల్లీ పొలిటీషియన్సే ఈ టైంలో మాత్రం ప్రజల మనోభావాలతో ఆడుకోకూడదు. వాళ్ళని డౌన్ చేయటము, ఏదైనా నోటికి ఏది వస్తుంది మాట్లాడటం, వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం చూసుకోవటం చేయకూడదు. అవసరమైతే ఉంటే బెటర్, అసలు ఏం మాట్లాడకూడదు అనుకుంటే బెస్ట్ ఆప్షన్. లేదంటే దేశానికి మద్దతుగా మాట్లాడండి, లేదా సైలెంట్గా ఉండండి. రెండు ఆప్షన్స్. సో అదమ్మ సంగతి. ఇప్పటివరకు జరిగింది మాత్రం అదే. ఇంకా వెయిట్ చేస్తున్నాం అందరం. సో ఏం జరిగిద్ది అని చెప్పి ఉత్కంఠగా. ఇంతకు మించి ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో చెప్పడం కానీ లేదంటే వీడియో చేయడం కానీ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కుదిరితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.